హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి వర్షం ఎప్పుడు పడుతుందో ముందుగా గుర్తించే జంతువు గురించి అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా జంతువులు, జీవులు వర్షాన్ని, నీటి వనరులను ముందుగానే గుర్తిస్తాయండి. అయితే వర్షాన్ని ముందుగా ఏ జంతువు గుర్తిస్తుందో తెలుసుకుందామండి. ఇప్పుడంటే వాతావరణంలో జరిగే మార్పుల గురించి రాడార్లు, అలాగే శాటిలైట్‌ల ద్వారా తెలుసుకుంటున్నాము. ఇవి లేకుండా వెదర్ రిపోర్ట్ తెలుసుకోవడం చాలా కష్టం. అయితే మన పూర్వీకులు ఇవేవి లేకుండానే వందల ఏళ్ల క్రిందట వాతావరణ మార్పులను సరిగ్గా అంచనా వేసేవారట. ఇందుకు వారు జంతువులపై ఆధారపడేవారు. మన భూమి మీద నివసించే జంతువుల్లో కొన్నింటికి తెలివైన వాటివిగా పేరుంది. పరిసరాల్లో మార్పు, ప్రమాదాన్ని పసిగట్టడం, తుఫాను విపత్తులను గుర్తించడం వంటి సామర్థ్యాలను కలిగి ఉంటాయి. అది ఎలా సాధ్యమో తెలుసుకుందామండి. ఏనుగు సామర్థ్యాలు. వర్షాన్ని ముందుగానే అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించే జంతువుగా ఏనుగుకి పేరుందండి. ఈ భారీ జీవులు దూరంగా ఉన్న నీటి ఆనవాళ్లను కూడా వాటి ఇంద్రియాలతో గుర్తించగలవు. ఇందుకు ప్రధానంగా ఏనుగు తొండం హెల్ప్ చేస్తుంది. శక్తివంతమైనటువంటి, అలాగే సున్నితమైనటువంటి ఈ తొండానికి ఏ క్షీరదంలోనూ లేని అత్యంత వాసన గ్రాహక జన్యువులైతే ఉంటాయండి. ఈ గ్రాహకాల వల్లే పొడి భూమిపై పడే వర్షపు ప్రత్యేకమైన సువాసనని ఇవి గుర్తిస్తాయి. అంతేకాకుండా 150 మైళ్ళ దూరం నుంచి కూడా రాబోయే వాటర్ రిసోర్స్‌లను, అలాగే తుఫానులను పసిగట్టగలవన్నమాట. ఈ అసాధారణ నైపుణ్యం వాటి మనుగడకు చాలా కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డ్రై సీజన్‌లలో నీటి కోసం వాటి దిశను మార్చుకోవడానికి, జీవాన్ని ఇచ్చే తేమ వైపు ట్రావెల్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వీటి వినికిడి శక్తి ఇన్ఫ్రాసౌండ్స్‌ని గుర్తించే సామర్థ్యాన్ని ఉపయోగించి వర్షాన్ని పసిగడతాయి. వర్షాన్ని ఎలా గుర్తిస్తాయి అంటే ఏనుగులకు లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ సైతం గుర్తించే వినికిడి శక్తి ఉంటుందండి. ముఖ్యంగా మానవులకు సాధ్యం కాని 20 హెర్ట్జ్‌ల కంటే తక్కువ ఫ్రీక్వెన్సీని ఇవి పసిగడతాయన్నమాట. దీంతో పాటు ఎర్త్ వైబ్రేషన్స్‌ని సెన్స్ చేయగలవు. భూప్రకంపనాలు చాలా దూరం పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వాటి పాదాలు తొండంలోని సున్నితమైన, అలాగే లావుగా ఉండే పేడలోని ప్రత్యేకమైన నరాల చివరలను ఉపయోగించి ఈ సంకేతాలను గ్రహిస్తాయి. ఒక పాదాన్ని ఎత్తి మరొక పాదాన్ని భూమిలోకి నొక్కడం ద్వారా అవి శబ్దం దిశను ఖచ్చితంగా గుర్తించగలవు. ఇక వాటి పెద్ద చెవులు గాలిలో వచ్చే ఇన్ఫ్రాసానిక్ సైన్స్‌ని గుర్తిస్తాయి. ఈ వాస్తవాలు మీకు తెలుసా అండి? భూమిపై నివసించే అన్ని క్షీరదాల్లో ఏనుగులు గర్భధారణ కాలమే ఎక్కువనమాట. ఈ వ్యవధి దాదాపు 22 నెలలు. ఇక వాటి తొండంలో ఎముకలు ఉండవు కానీ 1,50,000 కంటే ఎక్కువ కండరాల యూనిట్లయితే ఉంటాయన్నమాట. అవి భూమి నుంచి ట్రావెల్ చేసి లో ఫ్రీక్వెన్సీ రంబుల్ చేయడం ద్వారా సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సంభాషించుకుంటాయి. వాటి పాదాల ద్వారా వింటాయి. భూమిపై నివసించే జంతువుల్లో అన్నిటికంటే పెద్ద మెదడు ఏనుగులకు ఉంటుందండి. దాదాపుగా 4.8 కేజీలు బరువన్నమాట. వీటి చర్మం దాదాపు 2.5 సెంటీమీటర్ల మందం ఉంటుంది. ఇది నేచురల్ సన్‌స్క్రీన్‌గా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. వీటి మెమరీ పవర్‌తో ఒకసారి గుర్తించిన నీటి వనరులను ఎన్ని ఏళ్లైనా గూడా గుర్తుంచుకోగలవు. ఇవి అద్దంలో తమను తాము గుర్తుంచుకోగలవండి. ఇదండి వీడియో అయితే. వర్షం ఎప్పుడు పడుతుందో ముందుగా గుర్తించే జంతువు గురించి అయితే వీడియో తెలియజేశానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదు. చాలా కొద్దిమంది మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు గూడా లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.